అమ్మా ఈ సంవత్సరం మీ పత్తి చేను ఎట్లున్నది? మా పత్తి చేను మంచిగా లేదు. ఏడు వానలు చేయబట్టి ఎట్లున్నది మీ కథ? రైతు కష్టాలు. పత్తి లేదు, ఏం లేదు, పంట మంచిగా వండతలేదు, పెట్టుబడికి జాలం. ఇది ఎన్నో పత్తి అమ్మ నువ్వు వేరుడు? ఒకటే పత్తి ఫస్టే. అయ్యో, ఒక్క పత్తి ఏరే వరకు ఇది మళ్ళీ రెండోసారి లేనే లేదు కదమ్మా. వీకుడే. చూడండి ఫ్రెండ్స్ మా పత్తి చేనులు ఎట్లున్నాయో. వీకుడే మళ్ళీసారి పత్తి పెట్టుకున్నాం, తినేం లేదు, పెట్టుబడికి జాలం, కైకిళ్ళకి జాలం. పంటలు లేవు, మందు బత్తాలకు ఎక్కువ ఎక్కిస్తారు, అన్ని రేట్లు పెరిగినాయి. నూనె ప్యాకెట్కు 200 అంటారు, కైకిలు పోతే 250 అంటారు. ఆ 250 చేస్తే ఒక్క నూనె ప్యాకెట్ రాదు. ఈ బియ్యం రేటే ఉన్నది, ఉప్పు రేటే ఉన్నది, పప్పు రేటే ఉన్నది, పంటలకు రేట్ లేదు. మరి ఎట్లా బతుకుడు? మంద దాగి సచ్చుడా, ఏం దాగి సచ్చుడు? ఎట్లా బతుకుడు రైతు? కైకిల్లోళ్ళు రైతుకు లేని కైకిల్లోళ్ళు ఎట్లా బతుకుతారు? ఇది చేసుకొని ఏమిటికి? మరి ఈ సంవత్సరం క్వింటాల్ పత్తి ఎంత అంటారమ్మా? ఈ సంవత్సరం 500 అంటారు, 600 అంటారు. ఏం రేట్ ఉంటుంది? 500, 5000 అమ్మా. 5000 అంటారా అమ్మ? మరి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు? క్వింటాల్కి ఎంత ఉండాలనుకుంటారు? 9,000 ఉండాలి, కైకిల్లోలకు 300 ఉండాలి. పత్తి రేటు 8,000, 9,000 ఉండాలి. ఇటు పెరగాలి, అటు పెరగాలి, మందు బత్తాలకు దిగాలి. ఓకే, అందరూ ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ రైతు కష్టాలు గోసలు. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, రైతులందరి గురించి ఫ్రెండ్స్. ఇది చూడండి, పత్తులు అన్నీ ఎండిపోయినాయి.